హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్ను ఫుడ్స్. ఈరోజు మనం మటన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1½ కేజీ మటన్ సాల్ట్ వాటర్‌లో క్లీన్ చేసేసుకొని కుక్కర్‌లో వేసి 1 టేబుల్ స్పూన్ జింజర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని, కారం 3 టేబుల్ స్పూన్ వేసేసి, ధనియా పౌడర్ 3 టేబుల్ స్పూన్ వేసేసుకొని, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకొని మనము మటన్‌ని 80% వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని, కవర్ చేసేసి 80% వరకు కుక్ చేసుకుంటే చాలు. మటన్ కుక్ అయ్యే వరకు హండీలో ఒక 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక 4 స్లైస్డ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్‌లో ఫ్రై అయ్యాక సెపరేట్‌గా సైడ్‌కి ఉంచండి. మనకి 80% కుక్ అయిన మటన్‌ని స్ట్రెయిన్ చేసేసుకొని, ఆ సూప్ మనకి తర్వాత ఈ కుకింగ్‌కి మళ్ళీ యూజ్ చేసుకుంటాము. సో, ఇంకొక హండీలో 1½ కేజీ రైస్‌ని వేసేసి 50% నార్మల్ వాటర్, 50% మటన్ సూప్ వేసి, అన్ని స్పైసెస్ వేసేసి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరి, పుదీనా, సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని, మటన్ సూప్ కూడా మనం వేసుకోవాలి. ఇలా మటన్ సూప్‌ని గూడా వేశాక ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసి, ఇంకా స్టవ్ మీద పెట్టి ఇది గూడా ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఆలోపు మళ్ళీ మనం ఆ హండీలో ఏదైతే ఆయిల్ వేసామో ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి, అదే ఆయిల్‌లో మటన్ 80% కుక్ చేసింది అది వేసేసి, మళ్ళీ ఒకసారి కలుపుతూ దాన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. క్రష్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి, మళ్ళీ బాగా కొద్దిసేపు అలా కలుపుతూ ఉండండి. మనకు కింద కొంచెం అడుగంటినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ, అది మాడదు. మనకి మటన్ సూప్ మళ్ళీ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి, మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇంకా. 2 మినిట్స్ మూత పెట్టి తీసేసి, మళ్ళీ కొద్దిగా కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోండి. కొంచెం స్పైసీగా బావుంటుంది బిర్యానీకి. మళ్ళీ కొద్దిగా సూప్ వేసేసి, మళ్ళీ కొద్దిగా మళ్ళీ మిక్స్ చేయండి ఒక్కసారి. అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, 1 కప్ కర్డ్ వేసేసుకొని ఒకసారి మంచిగా మళ్ళీ కలిపేసుకొని, ఇంకా కొత్తిమీర స్ప్రెడ్ చేసేసుకోవాలి వేసేసి. ఇగ ఇంట్లో గ్రైండ్ చేసిన అన్ని స్పైసెస్ కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ ఇదే మెయిన్ ఇంగ్రీడియెంట్ దీనికి. ఒక్కసారి ఆ స్పైసెస్ పౌడర్ అంతా వేసేసి, కలిపేసి, మళ్ళీ కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసి, ఒక్కసారి మిక్స్ చేసుకొని, మనం 80% కుక్ చేసిన రైస్‌ని వేసేసి, స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఒక్కసారి మంచిగా స్ప్రెడ్ చేసినంక, దాని మీద మనం ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర గార్నిష్ చేసేసి, మూత పెట్టేసి ఇంకా ఓకే. ఏదన్నా నా దగ్గరైతే ఈ మసాలా రాయే ఉంది. అది పెట్టేసినా నేనింకా. ఒక 20 మినిట్స్ అట్లా ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి, 20 మినిట్స్ అట్లా రెస్ట్‌లో ఉంచేసేయాలి దాన్ని. దాని తర్వాత తీసినంక ఆ బిర్యానీ ఉంటుందింకా. ఆహా! అసలింకా దానికి చెప్పలేమండి. అంత సూపర్‌గా ఉంటుంది. చూసారా ఎంత వస్తుందో అది. ఇంకా టెక్స్చర్ గూడా మీరొకసారి ట్రై చేసి చూస్తే ఇంకా బావుంటుంది. పీస్ కూడా చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇంకెందుకు వెయిటింగ్, ఇంకా హాట్ హాట్‌గా తినేసేయండి ఇంకా. బాయ్.